రీసెంట్ గా చైనా నుండి డీప్ సీక్ అనే ఏఐ మార్కెట్ లోకి రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన వెంటనే ఎన్విడియా సుమారుగా 50 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. దీంతో పాటు అమెరికా టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ ఇవన్నీ జనవరి 27న నష్టాలను చవిచూశాయి. అసలేం జరిగిందంటే రీసెంట్ టైమ్స్ లో ChatGPT అనే ఏఐ మార్కెట్ లోకి రిలీజ్ అయినప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐఏ శాసిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఏఐని డెవలప్ చేయాలంటే దానికి మామూలు కంప్యూటర్లో వాడే ప్రాసెసర్లు ఏమాత్రం సరిపోవు. ఏఐని తయారు చేయడానికి వీలుగా కంప్యూటర్లలో గ్రాఫిక్స్ కార్డ్స్ ని తయారు చేసే ఎన్విడియా ఏఐల కోసం పవర్ఫుల్ గా ఉండే జీపీయూ చిప్లను తయారు చేస్తోంది. ఎన్విడియా తయారు చేసే ఈ చిప్లను వాడి అమెరికాలోని చాలా పెద్ద టెక్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ ఇవన్నీ వాళ్ళ సొంత ఏఐని డెవలప్ చేసుకున్నాయి. అప్పట్లో రష్యాకు అమెరికాకు కోల్డ్ వార్ ఎలా జరిగిందో ప్రెజెంట్ టైం అమెరికాకు చైనాకు టెక్నాలజీ వార్ జరుగుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రపంచాన్ని శాసించేలా చైనా ఎదుగుతూ వచ్చింది. కానీ ఏఐ టెక్నాలజీ మాత్రం చైనా దగ్గర లేదు. అది కేవలం అమెరికాకే పరిమితమైంది. అమెరికాని వెనక్కి నెట్టి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండాలని చైనా ముందడుగేస్తోంది. ఇది అమెరికాకు నచ్చడం లేదు. ఇదే విషయంలో ఈ ఏఐకి చెందిన చిప్లను చైనాకు అమ్మవద్దని ఎన్విడియాను రెస్ట్రిక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఎన్విడియా లేటెస్ట్ గా తయారు చేసిన పవర్ ఎక్కువగా ఉండే జీపీయూ చిప్లను మాత్రమే చైనాకు అమ్మవద్దని రెస్ట్రిక్ట్ చేసింది. కానీ ఎన్విడియా నుండి ముందు తయారు చేసిన పవర్ తక్కువగా వినియోగించే చిప్లను చైనా తీసుకుని దాని సహాయంతో డీప్ సీక్ ఏఐని తయారు చేసింది. అమెరికా ఏఐని తయారు చేయడం చాలా కష్టమని, దానికి చాలా మనీ అవసరమవుతుందని ప్రపంచానికి పోర్ట్రే చేసింది. ChatGPT లాంటి ఏఐని కొన్ని వందల వేల కోట్లు ఖర్చు చేసి చాలా సంవత్సరాలు కష్టపడి తయారు చేస్తే చైనా దాన్ని కేవలం 52 కోట్లతో 2 సంవత్సరాల్లోనే తయారు చేయగలిగింది. అది కూడా పెద్ద కంపెనీ కాదు, ఒక స్టార్టప్ కంపెనీ చైనా నుండి మొదటి డీప్ సీక్ ఏఐని ప్రపంచానికి పరిచయం చేసింది. ChatGPT వచ్చిన తర్వాత జరిగే మార్పులను చూసిన తర్వాత ఫ్యూచర్ అంతా ఏఐదే అని భావించి దానికి కారణమైన జీపీయూ చిప్లను తయారు చేసే ఎన్విడియా కంపెనీలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. దాంతో ఆ కంపెనీ స్టాక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ChatGPT లాంటి ఏఐలు మొదట్లో ఫ్రీగా ఇచ్చినా ఆ తర్వాత లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే యూజర్స్ కి ప్రొవైడ్ చేయడం, ఎక్కువ డేటా కావాలంటే దానికి నెలకి ఇంత పే చేయాలని సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చి కమర్షియల్ చేసేశారు. పైగా ఆ ఏఐ పూర్తి యాక్సెస్ అనేది కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. అంటే దాన్ని డెవలప్ చేయాలంటే కంపెనీకే యాక్సెస్ ఉంది. కానీ ఇప్పుడు చైనా తెచ్చిన ఈ డీప్ సీక్ ఏఐ అనేది పూర్తిగా ఫ్రీ. దీన్ని ఓపెన్ ఏఐగా మార్చేశారు. ఎవరైనా ఈ ఏఐ కోడ్ ని తీసుకొని దాన్ని మరింతగా డెవలప్ చేసే విధంగా అందరికీ యాక్సెస్ ఇచ్చారు. దానివల్ల ఎన్విడియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఆ స్టాక్స్ అన్ని ఒక్కసారిగా అమ్మేయడంతో ఆ కంపెనీ చాలా నష్టపోయింది. యాపిల్ స్టోర్ లో ChatGPT కంటే ఎక్కువగా ఈ డీప్ సీక్ ఏఐనే వాడుతున్నారు. ఏఐని డెవలప్ చేయాలంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏఐ అనేది దానికిచ్చిన డేటాను ట్రైనింగ్ ద్వారా నేర్చుకుని తనని తాను మెరుగుపరుచుకుంటూ కాంప్లెక్స్ టాస్క్స్ ని నేర్చుకుంటూ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అమెరికన్ కంపెనీలు ఈ ట్రైనింగ్ ని చాలా డబ్బులు ఖర్చు చేసి ఏఐని డెవలప్ చేశారు. కానీ చైనా ఏఐకిచ్చే ట్రైనింగ్ ప్రాసెస్ ని డిఫరెంట్ గా చేసి చాలా తక్కువకే ఏఐని డెవలప్ చేశారు. పైగా ఇది ఇప్పుడున్న అన్ని ఏఐ బాట్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా చైనాను నమ్మడం కష్టమే. ఎందుకంటే ఈ డీప్ సీక్ ఏఐ యాప్ ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసే ముందు మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ ఇవ్వమని అడుగుతోంది. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా చైనా సర్వర్ చేతిలోకి వెళ్లిపోతుంది. అంతేకాదు ఈ డీప్ సీక్ చైనా గురించి అడిగిన చాలా విషయాలకు సమాధానం ఇవ్వడం లేదు. ఇప్పటికే సెక్యూరిటీ రీజన్స్ తో మన దేశంలో టిక్ టాక్ ని, పబ్జీని బ్యాన్ చేశాము. అమెరికాలో కూడా టిక్ టాక్ ని బాగా వాడటం పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి టిక్ టాక్ లో అమెరికాకు షేర్ కావాలని దానికి కొంత టైం కూడా అమెరికా ఇచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ప్రపంచంలో ఏఐ ఒక భాగమైపోయింది. దీంతో మన డేటా ఎంతవరకు సేఫ్ అనే క్వశ్చన్ అందరిలో వస్తోంది. కాబట్టి మన దేశం కూడా ఇలాంటి ఒక ఏఐని డెవలప్ చేస్తే ఇండియన్స్ డేటా కొంతవరకైనా సేఫ్ గా ఉండే ఛాన్స్ ఉంది. దానికి అనుగుణంగానే రీసెంట్ గా మన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మన ఇండియాకు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి ఒక ఏఐని అందుబాటులోకి తీసుకొస్తామని, దానికి తగిన పనులు జరుగుతున్నాయని వివరించారు. చివరి వరకు ఈ వీడియోని చూశారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేసిన వెంటనే చూడాలంటే మహేందర్ మిస్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.